శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను తెనాలి రామకృష్ణ కథల నుంచి హలీం రుచి వారెవా అనే కథను చదివి వినిపించబోతున్నాను. మీకు కథ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. గోవా గవర్నర్ రాయలవారికి కానుకగా ఇచ్చిన 40 మంది యువతులను రాయలవారి సమక్షంలో ముస్లిం యువకులు నికా చేసుకున్నారు. కానీ వారిలో ఒక అమ్మాయికి మాత్రం ఏ యువకుడు వివాహం చేసుకోవటానికి ముందుకు రాలేదు. ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. రాయలు చాలా ప్రయత్నం చేశాడు, కానీ తగిన వరుడు దొరకలేదు. దీనికి వెనుక ఒక కారణం ఉంది. అదేమిటి అంటే ఆ అమ్మాయి అరేబియాకు చెందినది. ఈసరికే 2 భర్తలను కోల్పోయినది. అక్కడ వారికి ఇక్కడ వారికి జీవన విధానంలో కూడా తేడాలున్నాయి అని ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు. ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. కొత్తగా పెళ్లి అయిన వారికి రాయలు వెలలేని కానుకలను ఇచ్చి గౌరవించాడు. కవులు పెళ్లి కాని అమ్మాయి వంక చూసి చప్పరించారు. ఈమె సౌందర్యం ఏమని వర్ణించగలం? ఇంతటి అందగత్తెకు పెళ్లి చేసుకోవటానికి యువకులు ముందుకు రాకపోవటం అది వారి దురదృష్టం అనే చెప్పాలి అని గుసగుసలాడుకోసాగారు. చివరికి వారిలో ముక్కుతిమ్మనాచార్యుల వారికి ఒక దుష్టతలంపు వచ్చింది. అవును, ఈ యువతులను తీసుకువచ్చినది మన రామలింగడే కదా. ఈ అందాల రాశిని ఎవడూ చేసుకోకపోతే ఆమెను విధిగా రామలింగడే కదా చేసుకోవాలి. ఈ విధానం మన పురాణాలే ఘోషిస్తున్నాయి అని ఒక ఆలోచన చేశాడు. అదెలా? నాకేమీ అర్థం కావటం లేదు. అయినా ఇలాంటివి ఆ రామలింగని వద్ద చెల్లవు. అతడో గండరగండడు పింగళి సూరన చెప్పాడు. మాదయ్య గారి మల్లన అందరికీ సైగలు చేసి కాస్త మెల్లగా మాట్లాడండి. తిమ్మన చెప్పినట్లు ఇదేదో బాగుంది. అలనాడు భీష్ముడు 3 బాలికలు అంబ, అంబిక, అంబాలికలను ఎత్తుకువచ్చి విచిత్రవీరునికి ఇచ్చి పెళ్లి చేయబోయాడు. వారిలో అంబ ఎవరినో ప్రేమించి తినని చెప్పటంతో విడిచిపెట్టాడు. తీరా ఆ ప్రేమికుడు కాదనటంతో తిరిగి వచ్చి విచిత్రవీరుణ్ణి చేపట్టమని కోరింది. ఎవరినో ప్రేమించిన దాన్ని నేను చేసుకోను అని చెప్పి పొమ్మన్నాడు విచిత్రవీరుడు. చివరికి ఎత్తుకు వచ్చిన వాడివి కనుక నన్ను నీవు చేసుకోవటమే ధర్మం అని భీష్ముని వెంట పడింది. ఆ గాథనే మనం ఇక్కడ రామలింగనిపై ప్రయోగిద్దాం. మంచి యోచన మల్లన. నీవు ఏదో ముఖమాటంగా ఎప్పుడూ పరాధ్యానంగా ఉంటావే కానీ అమ్మో, నీలో ఎన్నో గారడీలున్నాయి అని మెచ్చుకున్నాడు రామరాజభూషణుడు. వారిని అల్లంత దూరం నుంచి గమనిస్తున్నాడు రామలింగడు. తన వెనుక నిలువెత్తు గొయ్యి తవ్వుతున్నారని గుర్తించాడు. తను వారు తవ్వే గొయ్యిలో పడకుండా జాగ్రత్త పడాలి అనుకున్నాడు. తను వారిని పట్టించుకోనట్లే నటించాడు. కవులందరూ మూతులు కొరుక్కుంటున్నారు. ఆ విశేషాలు మాకు చెప్పండి. ఈరోజు ముస్లిం వివాహాలతో సరిపోయింది. చాలా బడలికగా ఉంది. మీరేమైనా చెప్తే విని అంతా ఆనందిద్దాం అని రాయలు కవులను ఉద్దేశించి అడిగాడు. ప్రభు, ఎందుకో ధర్మశాస్త్రం గుర్తుకు వచ్చింది. అలాగే భారతంలో భీష్ముని కథనం కళ్ళ ముందు కదలాడింది చెప్పాడు మాదయ్య గారి మల్లన. మల్లన, నీ గొంతు విని చాలా కాలం అయ్యింది. ఏమిటో ధర్మశాస్త్రం, భీష్ముడు అంటున్నావు. నాకు చెప్పండి. ఎలాంటి సంశయము వద్దు. ప్రభు, గోవా నుంచి తీసుకురాబడిన 40 మంది యువతులకు పెద్ద మనస్సుతో పెళ్లిళ్ళు చేశారు. కానీ వారిలో ఒక అమ్మాయిని వదిలేశారు. ఆమె గురించి ఆలోచిస్తున్నాం. ఎక్కడి నుంచో ఆమెను తీసుకువచ్చింది మన రామలింగడు. ఆమెను మన రామలింగడే చేరతీయాలి అంటే పెళ్లి చేసుకోవాలి. తనలో ఉన్న ఆలోచనను రాయలకు ధైర్యంగా చెప్పాడు. అతడి మాటలకు ఒక్కసారిగా దర్బారు అంతా నివ్వెరపోయింది. అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. ఓ మూల నిలబడిన ఆ యువతి సంభ్రమాశ్చర్యంతో పరదా ముసుగులో నుంచి కవుల వైపు వింతగా చూసింది. రాయలు వస్తున్న నవ్వును ఆపుకోసాగాడు. రామలింగడికి వివాహం అనేసరికి ఎందుకో నవ్వు తన్నుకు రాసాగింది. తాతాచార్యులు వింతగా చూశాడు. రామలింగడు ఎంత అదృష్టవంతుడు! అందాల భరిణ వంటి యువతి లభిస్తోంది అని కుళ్ళుపడ్డాడు. ఎంతమంది ఎన్నో రకాలుగా అనుకుంటున్నా తెనాలి రామలింగ కవి
చిరునవ్వుతో అలాగే కూర్చున్నాడు. ప్రభు, రామలింగని మౌనం పూర్ణాంగీకార సూచన. ఆ యువతికిచ్చి పరిణయం చెయ్యండి. అంతటి అందగత్తెను చేపడుతున్న రామలింగడు ఎంతో అదృష్టవంతుడు. అట్టి భాగ్యం నాకు దక్కనందుకు నిజంగా విచారిస్తున్నాను. మాదయ్య గారి మల్లన నవ్వాపుకుంటూ చెప్పాడు. తాను రామలింగని ఓ ఉచ్చులో బిగించాను అని ఆనందంతో. మల్లన మాటలకు సభ నవ్వులతో నిండిపోయింది. నా కావ్యంలో నాయికలా ఉన్న ఈ యువతిని భార్యగా పొందటం పూర్వజన్మ సుకృతం. అట్టి పుణ్యం ఏ జన్మలో రామలింగడు చేసెనో కదా. ఈమెను చూశాక నేను ఎందుకు గోవా పోకుండా ఇక్కడే పడి ఉన్నాను అని బాధపడుతున్నాను. నాకు ఇలాంటి అవకాశం వస్తే క్షణం కూడా ఆలస్యం చెయ్యను. ఇంకా యోచించేదవేళ దుర్జటి రామలింగని వద్దకు వచ్చి భుజం తట్టాడు. ఓయి రామలింగ, నీవు వాగుడుకాయవైనా ఏమూలనో అదృష్టం నిన్నే వరిస్తున్నదయ్యా. నాకందని ఈ భాగ్యం నీకు దక్కినందుకు లోపల బాధపడుతూనే ఆశీర్వదిస్తున్నాను. అలసాని పెద్దన తన పెద్దరికాన్ని నిలుపుకుంటూనే తన కుతకుతను బయటపెట్టాడు. భళీ రామలింగ, ఇట్టి లావణ్యం ఏరి కోరి వస్తూ ఉంటే ఇంకా ఉపేక్షిస్తావెందుకు? నా మనస్సులోనూ ఆమె అందం తిష్టవేసింది. కానీ మందమతి మాదయ్య గారి మల్లన్న వలన నీవే పరిణయమాడాల్సి వచ్చినది. రామరాజభూషణుడు నిష్ఠూరంగా చెప్పి కూర్చున్నాడు. ఎంతో ధైర్యం ప్రదర్శించేవాడివి. ఓ దిక్కులేని ఆడదానికి నీ నీడలో ఇంత చోటు ఇయ్యరాదా? ఎందుకా మౌనం? నీ భార్య నిన్ను గడపలోకి రానియ్యదని భయపడకు. మేము సర్ది చెప్పగలం. నీ వంటి వాడికి 2 భార్యలు ఉంటే తప్ప నీ ముక్కుతాడు పడదు. అయినా ఇంతటి అందాల రాశి మన భార్యల్లో ఎవరున్నారు? ఈమె కోసం ఎంతటి త్యాగమైనా చెయ్యవచ్చు. పింగళి సూరన నవ్వుతూ చెప్పి దగ్గరగా వచ్చి చెవిలో ఏదో రసిక గుళిక చెప్పి పకాలున నవ్వాడు. ఏమిటయ్యా, ఇంతమంది నీకు చెప్తే కానీ వినవా? నువ్వు కొత్త పెళ్లి కొడుకులా తెగ మారాము చేస్తున్నావు. నీవు అందగాడవని ఈ అవకాశం రాలేదు. ఏదో నీకు మరో అందాల విందు రాసి ఉన్నందున గోవా వరకు వెళ్ళావు. నేనైతే ఈ పాటికి మరో గృహంలో ఈ భరిణితో కాపురం పెట్టేయగలను. నువ్వు ఓ చేదస్తపు బాపడవి. అయ్యలరాజు రామభద్రుడు ఒకంత నిష్ఠూరంగా మాట్లాడాడు. సరే, ఇంతమంది చెప్పాక నాకు తప్పేటట్లు లేదు. చెప్పక చెప్తున్నా, ఓ రామలింగ, నీకు ఇంతటి అందాల చిలుక ఎన్ని జన్మలు తపస్సు చేసినా లభించదు. నీవు ఎదుటివాడిని విమర్శించటానికి పుట్టావు. మా వద్ద సాగినట్లు ఆడవాళ్ల వద్ద నీ ఆటలు సాగవు అని గ్రహించి నీవు మిన్నకున్నావు అని అక్కసుగా పలికి ఇటు తిరిగి ఆ ముస్లిం యువతిని చూసి, ఓ కోమలాంగి, ఇక్కడ అంతా విన్నావు కదా. ఇతడు ఒక రకంగా మేకవన్నే పులిలాంటి వాడు. చూడు ఎలా మిన్నకున్నాడో. ఇలాంటి వాడితో నీవు జీవించటం ఎలాగో ఆలోచించుకో చెప్పి కూర్చున్నాడు నంది తిమ్మన. ఇక లాభం లేదని తాతాచార్యులు లేచి, నీకు మేము చెప్పాలా? లేకుంటే ఇంతమంది చెప్పినా నీలో రవ్వంతైనా చలనం లేదు. నీ మనస్సులో ఉన్నది చెప్పు. నీకు ఈ వివాహం ఇష్టం లేదా అని అడిగాడు. తెనాలి రామలింగడు చిరునవ్వుతో అలానే కూర్చున్నాడు. రాయలు నవ్వులు ఆపి, రామలింగ, ఇంతమంది నీ తోటి కవులు మన తాతాచార్యుల వారు చెప్పాల్సినది చెప్పారు. మరి ఎందుకా మౌనం? అంగీకారం అనుకొందునా లేక తిరస్కారం అనుకొందునా? సభలో ఆయన కంఠం కంగుమంది. రామలింగడు లేచి నమస్కరించాడు. గొంతు సవరించుకున్నాడు. ఏలినవారికి నా హృదయపూర్వక నమస్సులు. ఇక్కడ ఏం జరుగుతోంది నాకు అర్థం కావటం లేదు. అయినా మా ప్రభువుల వారు నన్ను ఆదేశించారు కనుక బదులు చెప్తున్నాను. కవులు కసిగా రామలింగని వైపు చూడసాగారు. చిక్కావురా రామలింగ, మా పగ తీరబోతోంది అని లోగొంతుతో మిగిలిన కవులు చెవులకే పరిమితంలా చెప్పాడు ముక్కు తిమ్మన. ముసుగు పరదాల మాటున ఉన్న ఆ యువతిని రామలింగడే స్వయంగా ఓ మూల నుంచి తీసుకువచ్చి, ప్రభు, ఒక్కసారి చూడండి. ఈమె శరీర ఛాయ ఏ రంగులో ఉంది? ఈమె అందమైన ముఖంలో చంద్రుడున్నాడా లేక కలువలున్నాయా? ఈమె వయస్సు ఎంత? ఈమె మనస్సులో ఏముంది? తొలుత తమరే చెప్పండి సూటిగా రాయలనే అడిగాడు. రాయలు పెద్దగా నవ్వి, ఇదెలా సంభవం? ఆమె పరదా ముసుగులో ఉంది. కనీసం ఆమె నీడలా కూడా కనిపించటం లేదే. మరి నేనెలా చెప్పగలను?
అని నన్ను ఈ విధంగా ప్రశ్నిస్తున్నావు. రవికాంచని చోట కవికాంచు. మా పిచ్చి కవులు ఈ పరదాల మాటున ఉన్న యువతిని ఆమె అందాలను చూసినట్లు భ్రమలో పడి పైత్య ప్రలోభంతో కారుకూతలు కూస్తుంటే మనమంతా విన్నాం. వినటమే కాదు, వారి పిచ్చిలో మనం కలిసిపోయాం. ఈ పిచ్చి కవులను నేను కోరుతున్నాను, ఈమె మేనిఛాయ ఏ రంగులో ఉందో చెప్పమనండి. రామలింగడు కోపంతో ప్రశ్నించాడు. ఒక్కసారిగా సభ అంతా నివ్వెరపోయింది. మేమెందుకు ఆమె రంగులు చెప్తాం? నీకే ఆ రంగులతో పని. అనవసరంగా మమ్మల్ని ఇరికించాలని చూడకు. నీ మాటల గారడి ఆపి విషయానికి రావయ్యా. నందితిమ్మన లేచి కోపంగానే బదులిచ్చాడు. ఆపు ముక్కుతిమ్మ, నీవా నన్ను గారడివాడిగా జమ చేయునది? వేశ్యావాటికల్లో పవిత్ర ప్రబంధాలను వేశ్యల ముందు ప్రదర్శించే నీవా నన్ను తప్పుపట్టేది? మీరంతా కలిసి నన్ను మరో పెళ్లి చట్రంలోకి నెట్టెయ్యాలని చూశారు. అందుకే వడలు మరిచి నోటికి వచ్చినట్లు కూయసాగారు. ఆమె అందాలను పొగిడాడు ఒకడు. ఓ అదృష్టాన్ని కోల్పోయాను అని మరొకడు. నాకు దక్కని ఇంతటి అందాల చిలకను పొందిన నీవు ఎన్ని జన్మల తపస్సు చేస్తివో అని ఇంకొకడు. ఓ కవి అయితే తానేలా గోవా పోలేదు, పోయి ఉన్నచో నాకే దక్కెను కదా ఈ భాగ్యం అని ఏకంగా సభ సాంప్రదాయాలను మరిచి చెప్పుకుంటూ ఉంటే ఎంతగా దిగజారిపోతిమోనని బాధపడి తిని. మన పింగళ సూరన వారైతే మన ఆడవాళ్ల కంటే ఈమె అందగత్తే అని చొంగకార్చిన వైనం అతి హేయం. రామలింగడు పిడుగులు కురిపించినట్లుగా ఎలుగెత్తాడు. నవ్వులతో సభ అంతా హోరెత్తిపోయింది. కవులు మాత్రం ఇలా చుట్టూ తిరిగి తమకే ఎదురు తిరుగుతుందనుకోలేదు. నేనే ఈమెను తీసుకువచ్చాను కనుక ఆలనా పాలనా చూడాల్సిన బాధ్యత నాదేనని సెలవియ్యక ఏకంగా పెళ్లి చేసుకోమని తీవ్రస్థాయి ఒత్తిడి తీసుకువచ్చారంటే వీరి మనస్సులో ఎంతటి మాలిన్యం ఉన్నదో అర్థమవుతుంది. నేను ఒకవేళ వీరి ఒత్తిడిపై ఈమెను చేసుకుంటే నన్ను అగ్రహారం నుంచి గెంటివేయటానికి గోతులు సిద్ధం చేసేవారు. నన్ను కులభ్రష్టుని చేయటానికి అన్ని వైపుల నుంచి కులంచే దాడులు చేయించేందుకు పథకాలు వేసేవారు. మనం చేసే పని ఏమిటి? పెక్కు ప్రబంధాలను రాయాల్సి ఉంది. ఆ పనిలో కుదురుగా కూర్చోకుండా ఈ నీచపు పని ఏమి? రాయల ముఖంలో రంగులు మారాయి. ఒకసారి కవుల వైపు కనుచివర్లలో నుంచి చూశాడు. వారిలో ఏదో తెలియని లొసుగు, అభద్రత కనిపించింది. రామలింగడు చెప్పినది 100% నిజం. నల్లని మేలి ముసుగులో ఏమాత్రం కనిపించని ఆమె రూపం తాము చూసినట్లు ఆమెను పొగిడి బలవంతంగా కట్టబెట్టాలనుకోవటం పెద్ద తప్పిదమే అని రాయలు లోలోపల అనుకున్నాడు. రామలింగని వైపు ఒకంత జాలిగా చూశాడు. ప్రభు, నన్ను చెప్పమందురా? పోనీ వీరిలో ఏ కుట్రలు లేవనే అనుకుందాం. ఇంతమంది మధ్య ఓ యువతి ముఖం ముందే ఈమె నాకిష్టమంటే నాకిష్టం అని ఎలుగెత్తి చెప్పారు. చెప్పి నాకు పెళ్లి చేసుకోమంటున్నారంటే వీళ్ళనేమనాలి? నేను పెళ్లాడతానని ఆమె అందాలను పదే పదే పొగిడి నన్ను ఆమె వైపు మరల్చటానికి ఎంతకు తెగించారు? వీరు భట్రాజులను మించిపోయారు. వీరి ముందు వేశ్యావాటికల్లో వెలయాళ్ల ఇంట ఉండే విదూషకులు, వికటకవులు బలాదూరు. ఛీ, ఎంత జుగుప్సగా ప్రవర్తించారు! అయినా నా విధిని నేను పాటిస్తాను. ఇక నాలో ఉన్న నా నిర్ణయం చెబుతున్నాను. ఈమెను ఇంతవరకు నేను చూడనే లేదు, చూడాలని కోరుకోవటం లేదు. నా చూపునకు పరదా ముసుగులో ఉన్న ఈమె ఓ గర్భస్థ శిశువు లాంటిది. ఈమె నా కూతురుతో సమానం కనుక ఈమె యోగక్షేమాలను నేను చూడగలను. ఇదే నా నిర్ణయం ప్రకటించి కూర్చున్నాడు రామలింగడు. రాయలు విప్పారిన నేత్రాలతో చూశాడు. కవులు తప్ప అంతా రామలింగడు చెప్పిన దానికి ఆనందించారు. రామలింగ కవి నిర్ణయం సరైనది అని హోరెత్తారు. ఆమె యోగక్షేమాలను ఎలా చూడగలవు? రాయల ప్రశ్న. ప్రభు, ప్రేమ పిచ్చిలో ఓలలాడుతున్న ఈ కవులు ఈమె అంటే చాలా ఇష్టపడుతున్నారు కనుక నాకొక అవకాశం ఇప్పించండి. వీరిలో ఒకరికి ఈమెను కట్టబెడతాను. అంతా ఈమె లేనిదే తాము లేము అని తమ ముందే వందలాది మంది ఉండే సభలో చెప్పారు. మరి నేను గోవా నుంచి తీసుకుని వచ్చినందుకు ఈమె యోగక్షేమాలను చూడాల్సిన బాధ్యత నాకున్నది. నా ఇంట్లో ఈ ఆడకూతురిని దాచుకోలేను కదా. చేతులు జోడించి కోరాడు. రాయలు ఆలోచించి,
ఇంతటితో ఈ తతంగం ముగించరాదా? ఈమెకు తక్కువ వ్యవధిలో ఓ అందమైన ముస్లిం వరునితో వివాహం జరిపించగలను. నీకెందుకు శ్రమ? కవుల లోకం ఏదో తప్పు చేసినట్లుగా బాధపడుతున్నారు. క్షమించి వదిలేయరాదా? ప్రభు, మన్నించండి. కవీశ్వరులు ఈమెను చాలా ఇష్టపడుతున్నారు. వీరి కోరిక తీర్చాలి. వీరిలో ఎవరు ఎన్ని తపములు చేశారో, ఎంతటి భాగ్యం వరించనున్నారో చూద్దాం. నా తోటి కవులారా, ముఖ్య విన్నపం. ఈమెను మీరంతా ఇష్టపడుతున్నారని మీకుగా మీరే వాగారు. ఈమె వివాహ పరీక్షలో మీరంతా ఉన్నట్టే. ఇష్టం లేని వారు నిరభ్యంతరంగా వెనక్కి పోవచ్చు. కానీ అలా వెళ్ళిపోవాలంటే ముందు ఈమె అందాలను మీ పాపపు బుద్ధితో పొగిడి అవమానించినందుకు ఆమెకు క్షమాపణలు చెప్పాలి. మీరు భట్రాజులా, వికటకవులా, విదూషకులా? ఈ మూడింటిలో ఏదో ఒకటి ఈ సభలో ఒప్పుకుని తీరాలి. సభలో అంతా కవుల వైపే చూడసాగారు. రాయలు గంభీరంగా రామలింగడి వైపు కన్నార్పకుండా చూడసాగాడు. చాప కింద నీరులా వెన్నుపొడవటానికి సిద్ధపడిన కవులను చాలా తెలివిగా సభలో అందరి ముందు భలేగా నిలబెట్టినందుకు వినోదించాడు. కవుల మధ్య గొడవలు రాయలకు వినోదమే. కవులు ఎవరూ నోటమాట లేకుండా ఉన్నారు. ఏం చెప్పాలి? బాగా ఇరుక్కున్నామే. ఏమిటి దారి? ఇదంతా మరో చోట అయినా బాగుణ్ణు. ఏకంగా ఏలినవారి వద్ద పట్టులో పిట్టల్లా దొరికిపోయాం. రాయలు మౌనం వహించాడు. అంటే తమ పీకలకు రామలింగడు బిగించిన ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది అని ఎవరికి వారే మనస్సుల్లో బాధపడసాగారు. రామలింగడు ఆమెను రెక్కపట్టుకుని ముందుకు తీసుకువచ్చి, ఏమమ్మా, వీరిలో ఎవరినైనా నీవు వివాహం చేసుకోగలవా అని నేను అడుగుతున్నాననుకున్నావు. నీవు నీకు నచ్చిన వారినే చేసుకోవచ్చు. వీళ్ళంతా పిచ్చి కవులు, పిచ్చి ప్రేమికులు. పద నా ఇంటికి. పెళ్ళినాడు నాతో కలిసి వివాహ మండపానికి వద్దువుగాని అని నడిపించుకుని సభలో నుంచి బయటకు వెళ్ళి ఆమెను బయటే నిలిపి తిరిగి ఒంటరిగా పరుగులాంటి నడకతో లోపలికి వచ్చి, అయ్యా పెళ్ళికొడుకులు, రేపే మీరు హజార రామాలయం ప్రాంగణానికి రావాలి. ఒకవేళ రాకుంటే ఒప్పుకోను. అలా రానివారు ఆడంగులతో సమానం. శిఖండిలుగా గుర్తింపు లభిస్తుంది. నా మీద ప్రయోగం చేసిన కథనంలో నాయిక అంబ. ఆమె భీష్ముడు కాదంటే శివుని మెప్పించి శిఖండిగా జన్మించింది. అలాంటి శిఖండిలుగా అవతరించకండి. రేపు నా కూతురు కాని కూతురు స్వయంవరం మీతోనే. మీలో ఎవరికి దక్కుతుందో ఆ అదృష్టం. ఈ రాత్రి ఆమె కోసం తపస్సు చెయ్యండి. ఆ దేవుడి దయవలన మీలో ఎవరికో ఒకరికి మీ కలలరాణి దక్కుతుంది. సభికుల నవ్వుల మధ్య చెప్పి రాయల వైపు తిరిగి, ఈ వివాహానికి తమరిని ఆహ్వానించలేకపోతున్నాను. రేపు సభకు కొత్త దంపతులను తమ వద్దకే తీసుకురాగలను. ఇందుకు నాకు కొంత సైన్యం, కొంత ధనం అవసరం. అలాగే తూర్పు దిక్కు గవాక్షం కాపలాదారు ఉర్దూ కవి జమీనుల్లా ఖానును నాతో ఉండేందుకు అనుమతినిస్తూ ఆ ఏర్పాట్లు చేయగలరని ఆశిస్తున్నాను. రాయలు నవ్వి సర్వసేనానికి ఆదేశాలిచ్చాడు. హలీం రుచి వారెవా. కథ యొక్క కొనసాగింపును తరువాయి భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.